ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు పాస్పోర్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పబోతున్నాను. ఏ పాస్పోర్ట్కి ఏ ప్రయోజనం ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఏమాత్రం ఇచ్చుకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు మొత్తం 3 రకాల పాస్పోర్ట్లు అయితే ఉన్నాయి. అందులో నేవీ బ్లూ కలర్, అలాగే వైట్ కలర్ పాస్పోర్ట్, ఇంకా మెరూన్ కలర్ పాస్పోర్ట్స్ అయితే ఇలా 3 కేటగిరీలను అయితే పాస్పోర్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే నేవీ బ్లూ కలర్. ఈ సాధారణ పౌరుల ప్రయోజనాల కోసం జారీ చేసే ఒక పాస్పోర్టు. భారతదేశంలో అత్యధికంగా జారీ అయ్యే పాస్పోర్ట్ రకం ఇది నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. ఇందులో మనకి 2 కేటగిరీలు అయితే ఉంటాయి. ఈసీఆర్ మరియు ఈసీఎన్ఆర్ అనే 2 కేటగిరీలను అయితే వర్గీకరించబడింది. ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, అలాగే ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. ఇందులో 10th ఎబో చదువుకున్న ఉన్నత విద్యలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఇమిగ్రేషన్ అనేది తొందరగా అయిపోతుంది. ఎవరైతే 10th బిలో చదువుకున్నారో వాళ్ళకి ఇమిగ్రేషన్ అనేది చెక్ చేస్తారు. ఇది మీకు అప్లికేషన్ చేసేటప్పుడు అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళైతే మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో టూరిజం కోసం కావచ్చు, అలాగే విద్య కోసం కావచ్చు, ఇంకా బిజినెస్ వంటి ప్రయోజనాల కోసం అయితే వెళ్ళాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు 2 రకాల పేజెస్ అయితే ఉంటాయి. ఒకటి 36 పేజెస్, అలాగే ఇంకొకటి 60 పేజెస్ అయితే ఉంటాయి. ఇందులో మీద ఏది కావాలంటే అదైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇది 10 సంవత్సరాల వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇది 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే అఫీషియల్ పాస్పోర్ట్ ఇది వైట్ కలర్లోనైతే ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం తరపున విదేశాలకు ఎవరైతే వెళ్తూ ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇది జారీ చేయబడుతుంది. ఇది వైట్ కలర్లోనైతే ఉంటుంది. అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇందులో గవర్నమెంట్ డ్యూటీ అని స్పష్టంగా ఉంటుంది. ఆ పాస్పోర్ట్లో ఏదైతే ఉంటుందో అందులో గవర్నమెంట్ డ్యూటీకి సంబంధించిన స్పష్టంగా అయితే రాయబడి అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఉపయోగాలు చూసుకున్నట్టయితే విదేశాల్లో జరిగే ప్రభుత్వ సమావేశాలు, అలాగే అధికారిక సమావేశాల ప్రయోజనాలు, కొన్ని రాష్ట్రాల్లో వీసా మినహాయింపు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళకు వీసా మినహాయింపు కూడా ఉంటుంది. ఇది జారీ చేయబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో పనిచేసే ఇతర సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ పాస్పోర్ట్ అనేది జారీ చేయబడుతుంది. ఇది అఫీషియల్ పాస్పోర్ట్. నెక్స్ట్ పాస్పోర్ట్ చూసుకున్నట్టయితే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు, అలాగే రాయబారి పాస్పోర్ట్ అని కూడా అంటారు. ఇది భారతదేశం తరఫున విదేశాల్లో దౌత్య సంబంధాలు నిర్వహించే వ్యక్తులకైతే జారీ చేయబడుతుంది. ఇది మెరూన్ కలర్లోనైతే రావడం జరుగుతుంది. దీని పాస్పోర్ట్ టైప్ కోడ్ వచ్చేసి డి అయితే ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ పైన కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని పదాలు అయితే రాసైతే ఉంటాయి. ఇది ఎవరికి జారీ చేస్తారంటే ఐఎఫ్ అధికారులు, అలాగే అంబాసిడర్లు, పార్లమెంట్ సభ్యులు, ఇంకా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జారీ చేస్తారు. ఇంకా డిప్లొమాటిక్ మిషన్కి చెందిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పాస్పోర్ట్ని అయితే జారీ చేయబడుతుంది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే వీసా మినహాయింపు అయితే ఉంటుంది ఈ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే వివిధ దేశాల్లో చట్టపరమైన రక్షణ కూడా కల్పిస్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు. అలాగే ప్రత్యేకంగా విఐపి చెక్ ఇన్లు, అలాగే వేగవంతమైన కస్టమ్ క్లియరెన్స్ కూడా వీళ్ళకైతే ఉంటుంది. అలాగే ఇంకొక పాస్పోర్ట్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ పాస్పోర్ట్ అంటారు. దీన్ని 2018లో భారత ప్రభుత్వం అయితే పరిచయం చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పాస్పోర్ట్ని రద్దు అయితే చేశారు. ఇంతవరకు అయితే దీన్ని ఎవరికి జారీ అయితే చేయలేదు. ఎందుకు రూపొందించారంటే ఈ పాస్పోర్ట్ను ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ కేటగిరీకి వచ్చే పౌరుల కోసం రూపొందించారు. విదేశాల్లో పనిచేయడానికి వెళ్ళే తక్కువ విద్య ఎవరైతే చదువుకుని ఉంటారో వాళ్ళను గుర్తించేందుకు, అలాగే ఇమిగ్రేషన్ అధికారులకు మరియు విదేశీ నియామకదారులకు సులభంగా తెలుసుకునేందుకు, సురక్షితంగా విదేశాల్లోకి పంపించేందుకు అయితే ఈ పాస్పోర్ట్ అయితే రూపొందించారు. ఎవరు పొందుతారు ఈ పాస్పోర్ట్ని అంటే ఈ కిందున్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు: 10వ తరగతి చదువు లేని వారు, అలాగే ఈసీఆర్ దేశాలకి, గల్ఫ్ దేశాలకి ఉద్యోగం కోసం వెళ్ళేవారు. ఉదాహరణకు సౌదీ అరేబియా, ఇంకా యుఏఈ, ఖతర్ మొదలైన ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడికి వెళ్తారు కదా వాళ్ళకు. అలాగే ఎందుకు విమర్శలు వచ్చాయంటే ఈ నిర్ణయంపై చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఇది వర్గ వివక్షతగా భావించారు. 2వ తరగతి పౌరుడు అనే భావనను కలిగించేదిగా ఉంది. విదేశీ ఉద్యోగాలు ఇచ్చే వారు వివక్షత చూపే అవకాశం ఉందని నిపుణులు అయితే ఆందోళన అయితే వ్యక్తమైతే చేశారు. అలాగే రద్దు నిర్ణయం భారత ప్రభుత్వానికి వచ్చిన విపరీతమైన ప్రజా వ్యతిరేకత వల్ల 2018 జనవరిలో
భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి అయితే తీసుకుంది. ఎవరికి కూడా ఈ పాస్పోర్ట్ని అయితే ఇంతవరకు జారీ అయితే చేయలేదు. దీన్ని క్యాన్సిల్ అయితే చేశారు. భవిష్యత్తులో కూడా ఈ పాస్పోర్ట్ని అయితే వచ్చే అవకాశం అయితే లేదు. కానీ మీరు తెలుసుకోవడం కోసం అయితే నేను దీని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఇన్ని రకాల పాస్పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క పాస్పోర్ట్కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. కానీ నార్మల్ పీపుల్స్కి ఓన్లీ నేవీ బ్లూ కలర్ పాస్పోర్ట్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.